విజయవాడ దగ్గర ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో దానియేలు అనే ఒక యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి అతను చర్చికి వెళ్ళేవాడు, బైబిల్ చదివేవాడు, దేవునిపై విశ్వాసంతో పెరిగాడు. కానీ కాలేజీ పూర్తి చేసిన తరువాత అతని జీవితం ఊహించని పరీక్షలను ఎదుర్కొంది. అతను పనిచేస్తున్న కంపెనీ ఒక్కసారిగా మూసివేసింది. అతని స్నేహితులు ఒక్కొక్కరుగా విదేశాలకు వెళ్ళిపోయారు. ఇంట్లో అప్పులు పెరిగిపోయాయి. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అమ్మ కళ్ళలో ఆందోళన కనిపిస్తోంది. ఒక రాత్రి దానియేలు తన గదిలో ఒంటరిగా కూర్చొని ఫోన్లో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. అందరి జీవితాలు సంతోషంగా కనిపించాయి. ఎవరైనా విదేశాల్లో, ఎవరైనా మంచి ఉద్యోగంలో, ఇంకెవరైనా విజయంతో ముందుకు వెళ్తున్నారు. అతని మనసులో ఒక ప్రశ్న మెల్లగా వచ్చి నిలిచింది. నా జీవితమే ఎందుకు ఇలా? ఆ ప్రశ్నలో బాధ ఉంది, అసహాయం ఉంది, కొంత కోపం కూడా ఉంది. ఆ రాత్రి అతని హృదయం దేవుని మీద కూడా ఆవేదనతో నిండిపోయింది. అప్పుడే అతని చూపు అమ్మ గదిలో ఉన్న ఒక పాత బైబిల్ మీద పడింది. అది చాలా కాలంగా తెరవని పుస్తకంలా కనిపించింది. దానియేలు ఆ బైబిల్ తీసుకుని దానిపై ఉన్న ధూళిని మెల్లగా తుడిచాడు. యాదృచ్ఛికంగా ఒక పేజీ తెరిచాడు. అతని చూపు ఒక పరిచితమైన కథ మీద ఆగిపోయింది. దావీదు మరియు గొల్యాతు. పసివాడైన దావీదు ముందున్న గొల్యాతు ఒక భయంకరమైన యోధుడు. సైన్యంలో ఉన్న ధైర్యవంతులైన సైనికులే వెనక్కి తగ్గిపోయారు. కానీ దావీదు మాత్రం భయపడలేదు. అతను ధైర్యంగా ఇలా అన్నాడు, నేను ఖడ్గముతో గాని కత్తితో గాని రాను, సైన్యముల యెహోవా నామమున వచ్చుచుచున్నాను. ఆ మాటలు చదివిన వెంటనే దానియేలు ఆగిపోయాడు. అతను తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. నా గొల్యాతు ఏమిటి? అప్పులా? భయమా? ఇతరులతో పోల్చుకోవడమా? అతనికి ఒక్కసారిగా అర్థమైంది. గొల్యాతు బయట కాదు, అది అతని మనసులో ఉంది. మరుసటి రోజు అతనికి ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అతను ఆశతో ఆఫీస్కు వెళ్ళాడు. కానీ ఇంటర్వ్యూలో ఒక అధికారి అతన్ని తక్కువగా మాట్లాడాడు. నీకు అనుభవం లేదు, నువ్వు ఈ పనికి పనికిరావు. ఆ మాటలు అతని హృదయాన్ని లోపల నుండి కాల్చేశాయి. సాయంత్రం ఇంటికి వచ్చి మళ్లీ బైబిల్ తెరిచాడు. ఈసారి అతని చూపు దానియేలు గ్రంథంలోని ఒక సంఘటనపై పడింది. షద్రకు, మేషక్కు, అబేద్నెగో అనే ముగ్గురు దేవుని సేవకులు రాజు ఆజ్ఞను తృణీకరించారు. అందుకే వారిని అగ్నిగుండంలో వేయించారు. కానీ వారు భయపడలేదు. వారు ధైర్యంగా ఇలా చెప్పారు, మా దేవుడు మమ్మును రక్షింపగలడు, రక్షింపకపోయినను మేము విగ్రహమును నమస్కరింపము. ఆ మాటలు చదువుతున్నప్పుడు దానియేలు కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతను తన మనస్సులో ఒక ప్రశ్న అడిగాడు, ఫలితం ఎలా ఉన్నా నేను దేవుణ్ణి నమ్ముతానా? అతనికి ఒక కొత్త సత్యం అర్థమైంది. విశ్వాసం అంటే కేవలం అద్భుతం కోసం దేవుణ్ణి నమ్మడం కాదు, ఏ పరిస్థితిలో అయినా ఆయనకు నిబద్ధతగా నిలబట్టగలబట్టం. కొన్ని రోజుల తర్వాత మరో పరీక్ష వచ్చింది. అతని తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. డాక్టర్ చెప్పిన ఖర్చు విన్నప్పుడు అతని గుండె భారంగా మారింది. ఆ రాత్రి అతను మత్తయి సువార్త చదవడం ప్రారంభించాడు. పేతురు యేసును చూసి నీళ్లపై నడవడం మొదలుపెట్టాడు. కానీ గాలి బలంగా వీస్తుండటం చూసి భయపడ్డాడు. ఆ భయంలో అతను మునగడం ప్రారంభించాడు. అప్పుడు యేసు అతని చెయ్యి పట్టుకుని ఇలా అన్నాడు, అల్పవిశ్వాసి, ఎందుకు సంశయించితివి? ఆ మాటలు దానియేలు హృదయాన్ని తాకాయి. అతను అర్థం చేసుకున్నాడు, తాను కూడా పరిస్థితుల గాలిని చూస్తున్నాడు, దేవుణ్ణి కాదు. ఆ రాత్రి అతను మొదటిసారి హృదయపూర్వకంగా ప్రార్థించాడు, ప్రభు, నా పరిస్థితిని మార్చు అని కాదు, నా హృదయాన్ని మార్చు. అద్భుతం వెంటనే జరగలేదు, కానీ ఒక చిన్న మార్పు జరిగింది. మరుసటి రోజు ఉదయం అతను నిరుత్సాహంగా కాకుండా ధైర్యంగా లేచాడు. అతను తన గ్రామంలోని చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించాడు. చర్చిలో యువతకు ప్రేరణగా మాట్లాడడం ప్రారంభించాడు. ఒకరోజు అతని దగ్గర చదివే పిల్లల తండ్రి అతని బోధనను గమనించాడు. ఆ వ్యక్తి ఒక కంపెనీ మేనేజర్. కొన్ని వారాల్లో దానియేలకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఇంట్లో అప్పులు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. తండ్రి ఆరోగ్యం కూడా మెరుగైంది. కుటుంబంలో మళ్లీ శాంతి వచ్చింది. అప్పుడు దానియేలు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. అద్భుతం బయట పరిస్థితుల్లో మొదలు కాదు, మొదట మనసులోనే ప్రారంభమవుతుంది. బైబిల్ చెబుతుంది, నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము.
నీ స్వబుద్ధిని ఆశ్రయింపకుము. నమ్మకం అంటే సమస్యలు లేకపోవడం కాదు. నమ్మకం అంటే ఎప్పుడూ గెలవడం కాదు. నమ్మకం అంటే ఇతరుల కంటే ముందుండడం కూడా కాదు. నమ్మకం అంటే సమస్యల మధ్యలో కూడా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యంగా నిలబడటం. ఒక ప్రశ్న మీకోసం: మీ గొల్యాతు ఏమిటి? మీ అగ్నిగుండ ఏమిటి? మీరు ఏ గాలిని చూసి మునిగిపోతున్నారు? గుర్తుంచుకోండి, నమ్మకమే అద్భుతానికి తలుపు. ఆ తలుపు బయట దేవుడు నిలబడి ఉన్నాడు. తెరవాల్సింది మనమే.